వాళ్ళందరికీ రైట్ క్వశ్చన్ వేసేసి వాళ్ళ జర్నీకి వాళ్ళ క్రియేటివిటీకి చాలా హెల్ప్ అవుతుంది. అది మెయిన్గా క్రియేటివ్ సైడ్ డైరెక్టర్స్కి చాలా యూస్ఫుల్ అయ్యేలాగా. అండ్ సేమ్ టైం సినిమా అనేది జడ్జిమెంట్ అనేది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాల్సిందే జరుగుతుంది. అలాగే ప్రొడ్యూసర్స్కి ఇందాక నేను చెప్పినట్టు ఎవ్రీవేర్ ఒక స్క్రిప్ట్ లాక్ అయిపోయిన తర్వాత ఆ స్క్రిప్ట్ డ్యూరేషన్ కూడా డైరెక్టర్ లాక్ చేసిన స్క్రిప్ట్ ఎన్ని నిమిషాలు రాబోతుంది, ఒక సీన్ ఎన్ని నిమిషాలు రాబోతుంది, ఫైనల్ చేసిన స్క్రిప్ట్ ఇస్తే డ్యూరేషన్తో సహా ఎవ్రీథింగ్ షార్ట్ డివిజన్తో సహా ఈ ఏఐ టూల్ ఇస్తుంది. దాంతో ప్రాసెస్ ఎవ్రీథింగ్ ఈజీ అయ్యేలాగా, షూటింగ్ ప్రాసెస్ అంతా ఈజీ అయ్యేలాగా. నెక్స్ట్ మన డైరెక్టర్ తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ కమ్యూనికేషన్ మనం డైలీ ఫేస్ చేస్తుంటాం. ఆల్ ప్రొడక్షన్ హౌజెస్, ఆల్ డైరెక్టర్స్ ఫేస్ చేసేది ఏంటంటే కమ్యూనికేషన్. సో నెక్స్ట్ డే షూటింగ్ జరుగుతుంటే ఈరోజు మన వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు. అలా లేకుండా ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయిపోయి ఏఐ ద్వారా మనం వర్క్ చేసినప్పుడు ఎవ్రీ షెడ్యూల్కి ఎన్ని సీన్స్ ఉన్నాయి, ఆ సీన్స్ లొకేషన్స్ ఏంటి, దానికి కావాల్సిన ప్రాపర్టీస్ ఏంటి, ఎవ్రీథింగ్ ఫైల్ ఉంటుంది. సో ఫైల్ ఉన్నప్పుడు మిస్కమ్యూనికేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రొడక్షన్ సైడ్ చాలా యూజ్ అవుద్ది. ఇలా అంత వర్క్ చేస్తూ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇది ఇప్పుడు మా ఎస్విసిలో జరగబోతున్న సినిమాల్ని టోటల్ మై డైరెక్టర్ రవికిరణ్ ఆల్మోస్ట్ రవికిరణ్ అంటే విజయ్ దేవరకొండ మూవీ రౌడీ జనార్దన డైరెక్టర్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఆయన స్క్రిప్ట్ కానీ ఆయన ప్రీ ప్రొడక్షన్ కానీ టోటల్ ఈ దీంట్లో లార్వినియాలో వర్క్ చేస్తున్నాడు. అలాగే తెల్ల కాగితం అని ఒక మూవీ చేస్తున్నాం. స్మాల్ అందరినీ కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ ప్రాజెక్ట్ కూడా కొత్త వాళ్ళతో కాబట్టి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాం. అలాగే నెక్స్ట్ చేయబోతున్న మేము టైగర్ మీద ఒక విఎఫ్ఎక్స్ ఫిలిం చేయబోతున్నాం. దానికి సంబంధించిన కూడా వర్క్ అంతా దీంట్లో జరుగుతుంది. ఇలా అన్ని ప్రాజెక్ట్స్ అంటే ఫ్యూచర్లో అసలు స్క్రిప్ట్ ఎలా ఉంటుంది, ఒక స్క్రిప్ట్ కూడా దీంట్లోనే డెవలప్ చేస్తున్నాం ఎలా వస్తుంది అనేది. సో ఇలా 4 యాంగిల్స్లో అన్ని స్క్రిప్ట్స్ రెడీ చేస్తూ ముందుకెళ్తున్నాం. సో ఇది డెఫినెట్గా అందరికీ యూజ్ అయ్యేలాగా. ఒకరు అడిగారు నన్ను, సార్ మీరు దిల్ రాజు గారు కాబట్టి మీరు చేస్తున్నారు, మీ కంపెనీకి వాడుకుంటారా, ఇది బయటికి ఇస్తారని. అప్పుడు వచ్చిన క్వశ్చనే నేను క్వాంటమ్ వాళ్ళని అడిగాను. అది రైట్ క్వశ్చన్. మాకు బిజినెస్లో కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి అదర్ ప్రొడక్షన్ హౌజెస్ కానీ అదర్ ప్రొడ్యూసర్స్ కానీ అదర్ డైరెక్టర్స్ కానీ వాడరు కదా. దీనికి ఏంటి మన దగ్గర అంటే ద గివెన్ ఈజ్ అ వెరీ గుడ్ సజెషన్. వాళ్ళు చేసింది ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ కానీ ఇది ఏదైతే ఈ టూల్ ఉందో ఇది వాళ్ళు పాస్వర్డ్ ఇచ్చేస్తే మీరు తప్పితే ఎవరు చూడటానికి లేదు. సో దే ఆర్ డెవలప్డ్ లైక్ క్వాంటమ్ ఏఐ వాళ్ళు. సో అది అయిపోతే ఇస్ అ మిరాకిల్. సో ఎవరి వరకు వాళ్ళు ఇప్పుడు మన సాఫ్ట్వేర్ కంపెనీస్లో చూస్తుంటాం ల్యాప్టాప్ పెట్టుకొని